ఈ ఉదయకాలంలో దేవుని ఆరాధించడానికి చేరి వచ్చిన మనం కొద్ది నిమిషాలు దైవ గ్రంథంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పక్షాన కోరుతున్నాను. దయచేసి క్రొత్త నిబంధన గ్రంథంలో నుండి అపోస్తుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 5వ వచన భాగం చదువుకుందాం. తెస్సలోనికీయులకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 5వ వచన భాగాన్ని చదువుకుందాం. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. మరలా చదువుతున్నాను. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. ఈ ఉదయకాలం చిన్న తలంపులు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన ఈ పత్రికలో 5వ వచన భాగంలో 2 మాటలు జ్ఞాపకం చేయబడుతుంది. శ్రమ పడుతున్నారు, కష్టపడుతున్నారు, పని చేస్తున్నారు. అయితే ఆ శ్రమ, ఆ కష్టం దేనికి అంటే దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము అన్నాడు. ఈ ఉదయకాలం చాలా స్పష్టంగా, చాలా క్లుప్తంగా నా మాటలు ముగించాలని ఆశపడతా ఉన్నాను. మన శ్రమ, మన కష్టం, మనం పడే పని, మనం కలిగి ఉన్న పని దేనికోసము అంటే ఆడ వ్రాయబడిన మాట ఏంటంటే దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము. శ్రమ ఉంది, ఓర్చుకోవాలి. కష్టం ఉంది, ఓర్చుకోవాలి. అది న్యాయం. కష్టం న్యాయం, శ్రమ న్యాయం, బాధ న్యాయం. కారణం ఏంటంటే ఈ న్యాయం ఏమి చేస్తుందంటే మనను దేవుని రాజ్య వారసులుగా, దేవుని రాజ్యానికి యోగ్యులుగా చేస్తుంది. దయచేసి ఈ మాటలు మీ అందరికీ అర్థమైనని నేను ఆశపడుతున్నాను. వాస్తవానికి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక సంఘానికి, ప్రత్యేకించి విశ్వాసులకు, ప్రత్యేకించి ప్రభునందు విశ్వాసముంచి రక్షించబడి దేవుని సన్నిధిలో, దేవుని సంఘంలో, దేవుని ఎదుట దేవుని బిడ్డలుగా, దేవుని రాజ్య వారసులుగా ఉన్న వారి కొరకు రాయబడిన పత్రిక ఈ పత్రిక. అయితే ఈ పత్రికలో ఉన్న ఈ మాట ఈ ఉదయకాలం కొద్ది నిమిషాలు ఆలోచన చేయాలని నేను ఆశపడుతున్నాను. యోగ్యులుగా ఎంచబడు నిమిత్తము. యోగ్యత, ఎంచబడే జీవితం, ఎంచబడే స్థితిగతులు మనకు చాలా అవసరం. అందుకే తిమోతికి రాసిన 2వ పత్రికలో ఒక మాట జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. రండి దైవ గ్రంథంలో చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచన భాగం. ఎవరైనా ఒకరు సహాయం చేయండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచన భాగాన్ని చదువుతున్నాను. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడుగా ఉండుము. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుతారు. వారి మాటలు రాకును. చాలు చాలు చాలు. ఇక్కడ కూడా దేవుని బిడ్డలకే రాసిన పత్రిక తిమోతి పత్రిక. ఈ పత్రికలో విశేషంగా మనం చూస్తాము 2వ అధ్యాయంలో ఆరంభంలో మంచి సైనికుల వలె ఉండాలి అన్నాడు.
జట్టి అయిన పనివాడు అని ఆరంభించాడు 5వ వచనంలో. 6వ వచనంలో పాటుపడిన వ్యవసాయకుడు అన్నాడు. 7వ వచనం ఆఖరిలో అన్ని విషయములందు వివేకము అనుగ్రహించబడిన వాడిగా ఉండాలన్నాడు. 10వ వచన భాగంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను అంటూ 16వ వచనం మాటలో 15వ వచనంలో అన్నాడు, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యంను సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకుంటకు జాగ్రత్త పడు అన్నాడు. అంటూ వచ్చిన 16లో చెప్పాడు, నీ దగ్గర కొన్ని పరిస్థితులు ఉన్నాయి, కొన్ని మాటలు ఉన్నాయి, కొన్ని జీవితాలు ఉన్నాయి. ఏంటి ఇవంటే ఆయన చెప్పాడు, అపవిత్రమైన వట్టి మాటలు. ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాను. యోగ్యునిగా కనపరుచుకోవాలి అంటే, యోగ్యునిగా సిగ్గుపడనక్కర్లేని పనివానిగా లేకపోతే జాగ్రత్తగా ఉండాలి అంటే కొన్ని విషయాలు మానివేయాలి. కొన్ని విషయాలలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి ఏంటి అంటే మన యోగ్యతను పోగొట్టేవి, మన యోగ్యతను అపహరించేవి, మన యోగ్యతను నెట్టివేసేవి, మన యోగ్యత నుండి తొలగించేవి. ఏంటి అవి? 16లో అన్నాడు, అపవిత్రమైన వట్టి మాటలు అన్నాడు. అట్టి మాట్లాడేవారు మరి ఎక్కువగా ఏమైపోతారు? భక్తిహీనులైపోతారు అని రాయబడింది. అలాగైతే జ్ఞాపకం చేస్తున్నాను, యోగ్యత కలిగినటువంటి వాడు భక్తిపరుడు, యోగ్యత లేనటువంటి వాడు ఎవరు? భక్తిహీనుడు. అంతే కదా. ఒకప్పుడు మనం పాపముల చేత అపరాధముల చేత ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో జ్ఞాపకం చేయబడిన మాట ఏంటి అంటే, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉన్నాం. కానీ అదే పత్రికలో జ్ఞాపకం చేయబడింది 4-5 వచనాలలో, క్రీస్తుతో కూడా బ్రతికించబడ్డాం. చచ్చిన బ్రతుకు నుండి కదా, యోగ్యత లేని బ్రతుకు నుండి, ఆశింపని బ్రతుకు నుండి, బ్రతకలేని బ్రతుకు నుండి, నడవలేని జీవితం నుండి, ఆ స్థితి నుంచి మనమేమయ్యాం? ఇప్పుడు ఒక యోగ్యమైన బ్రతుకులోకి వచ్చాం. యోగ్యతను అనే మాటను అర్థం చేసుకోవాలంటే, ఆ స్థితి మంద కాదు, కానీ ఆ స్థితికి మనము పాత్రులమయం. అదే యోగ్యత. ఎంచదగని స్థితి, ఎన్నికలేని స్థితి, ఎన్నికలేని బ్రతుకు, ఎన్నికలేని జీవితం. అలాగైతే సోదరులారా, దేవుని బిడ్డలారా, దేవుని సంఘంలో దేవుని బిడ్డలుగా నీవు నేను ఉంటున్నప్పుడు మనం ప్రయాసపడుతున్నాం, కష్టపడుతున్నాంలే, కానీ ఆ ప్రయాస దేవుని సన్నిధిలో యోగ్యకరంగా, యోగ్యురాలిగా, యోగ్యుడిగా చేయగలుగుతుందా? యోగ్యురాలుగా చేయలేకపోవటానికి లేక అలాగ ఉండకపోవటానికి కారణం ఏంటి అంటే భక్తిహీనత. పై భక్తి కలిగి ఉండి దాని శక్తిని ఆశ్రయించక బ్రతుకుతూ ఉంటే అది భక్తిహీనత అనే మాటను దైవగ్రంథం స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉంది. అలాగైతే ప్రియులారా, తిమోతికి రాసిన పత్రికలో మనం చదువుకున్నాం 15వ వచనంలో, దేవుని ఎదుట యోగ్యులుగాను ఉండాలి అంటే సిగ్గుపడనక్కర్లేని వారిగా, లేకపోతే సత్యవాక్యము సరిగా ఉపదేశించు వారిగా, దేవునికి కనపరుచుకునే విషయంలో ఎప్పుడు జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడేటప్పుడు మనలో కొన్ని బలహీనతలు ఉన్నాయి. వచనం 16లో జ్ఞాపకం చేశాడు. ఏంటి బలహీనత అంటే, వట్టి మాటలు మనకున్నాయి. అనవసరమైన మాటలు, పనికిరాని మాటలు, నిష్ప్రయోజనమైన మాటలు కదా, చాలా ఘోరమైన మాటలు. అసలు మాటల గురించి రాయబడింది యాకోబు పత్రికలో. నోట్లో నాలుక ఉంటే మాట్లాడతారా? నోట్లో నాలుక లేకపోతే మాట్లాడతారా? చెప్పండి. అందరికి ఉందా? అలాగైతే ఆ నాలుక గురించి అన్నాడు, దాన్ని నిప్పుతో పోల్చాడు దేవుడు యాకోబు పత్రికలో. నాలుక ఉంది, ఇదే నాలుకతో మనము ఒక వ్యక్తిని మహిమపరుస్తాం, ఒక వ్యక్తిని కీడుగా మాట్లాడతాం. కానీ వాక్యంలో ఏం జ్ఞాపకం చేశాడంటే, ఈ నాలుకంట
ఎప్పుడు లాలాజలంతో నిండి ఉంటుంది. ఈ నిండి ఉండే నాలుక ఒకవేళ లాలాజలము కానీ ఎండిపోతే దాని పరిస్థితి ఎలాంటిదంటే అది అన్నిటినీ తగలబెట్టేస్తుందట. అందుకే దాన్ని నిప్పు అన్నాడు. దైవగ్రంథంలో యాకోబు పత్రికలో జ్ఞాపకం చేశాడు, నిప్పు చిన్నదే కానీ అదేం చేస్తుందంట, విస్తారమైన అడవిని తగులబెట్టగలదు. కాబట్టి వట్టి మాటలు ఏం చేస్తాయి, తగలబెడతాయి. జాగ్రత్త. మన మాటలు భక్తిహీనతలోకి తీసుకువెళ్తాయి, మన యోగ్యతను పోగొడతాయి. చాలామంది పైకి చాలా బాగా రమ్యంగా హుందాతనంగా చాలా గొప్పగా చాలా గొప్ప పరిస్థితుల్లో ఉన్నాడు అనుకోండి, మంచి సూటు బూట్ వేసుకొని లేక మంచి ఆభరణాలు ధరించి లేకపోతే మంచి వస్త్రాలు కట్టి మంచిగా కాస్ట్లీగా మంచిగా కనబడుతున్నాడు అనుకోండి, మనిషి పై రూపం బాగానే ఉందలే, 2 మాటలు తేడాగా మాట్లాడాడు అనుకోండి, ఏమనుకుంటాం? తెలుగులో ఒక సామెత ఉంది, మేడి పండు చూడ మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు. వట్టి మాటల జీవితం, భక్తిహీనమైన జీవితం, వ్యర్థమైన జీవితం, యోగ్యత లేని జీవితం, అపవిత్రమైన జీవితం అని దైవగ్రంథం సెలవిస్తూ ఉంది. ఇంకా దీని గురించి నేను ఎక్కువగా జ్ఞాపకం చేయను, కానీ ముందుకు కొనసాగుతాను. 2వ మాటను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మనుషులు అనే మాటను జ్ఞాపకం చేశాను. దైవగ్రంథంలో యోగ్యురాలు అనే మాట చాలా విశేషమైన మాట. అది స్త్రీలకు మాత్రమే చెప్పారని కానీ స్త్రీ చాలా ప్రాముఖ్యమైన ఘట్టం మానవుని జీవితంలో, మానవుని బ్రతుకులో, సంఘ జీవితంలో, సంఘ బ్రతుకులో చాలా ప్రాముఖ్యమైన ఘట్టం. రండి దైవగ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం. మీ అందరికీ తెలిసిన మాటలే నేను జ్ఞాపకం చేస్తున్నాను, కానీ దాన్ని ఆలోచించమని కోరుతున్నాను. సామెతల గ్రంథం 12వ అధ్యాయం వచనం 4 చదువుకుందాం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. యోగ్యత ఉంటే, ఎలాగో జ్ఞాపకం చేద్దాం, యోగ్యత కలిగి ఉంటే మనము కిరీటంలాగా ఉంటాం. స్త్రీ తన పెనిమిటికి, తన భర్తకు కిరీటం రాజరికానికి గుర్తు, కిరీటం హుందాతనానికి గుర్తు, కిరీటం యోగ్యతకు గుర్తు, కిరీటం బాధ్యతకు గుర్తు. జ్ఞాపకం చేసుకుందాం. కిరీటం చాలా చాలా ఉన్నతమైన జీవితానికి గుర్తు. రాజ్యంలో చాలామంది ఉంటారు, ఎవరి మీదైతే ఆ కిరీటం ఉంటుందో వారికి ఏం దొరుకుతుంది? భక్తి శ్రద్ధలు దొరుకుతాయి. వారిని చాలా భక్తిగా, వారిని చాలా హుందాతనంగా, చాలా రకాలుగా పూజిస్తారు, చాలా రకాలుగా ప్రైజ్ చేస్తారు. అయితే ఒక స్త్రీ యోగ్యత అనే జీవితం తనలో ఉంటే, ఆ యోగ్యత తన యజమానుడికి కిరీటం. ఎలాగో జ్ఞాపకం చేస్తాను. తన యజమానుడికి కిరీటంగా ఉంటే ఆ ఇల్లు ఎలాగుంటుంది, ఆ కుటుంబం ఎలాగుంటుంది, ఆ జీవితం ఎలాగుంటుంది, ఆ రాజ్యం ఎలాగుంటుంది? కిరీటం పోయిందనుకోండి, ఏంటి పరిస్థితి? ఎలక్షన్ రిజల్ట్ లాగా ఉంటుంది. కిరీటం పోతే ఎలక్షన్ రిజల్ట్ లాగా ఉంటుంది. బాధ ఉంటుంది, కన్నీరు ఉంటుంది కదా, అన్ని రకాల పరిస్థితులు ఉంటాయి. కానీ దాన్ని పోగొట్టుకునే వారిగా మనం ఉండకూడదు. ఎందుకు ఇక్కడ సామెతల గ్రంథంలో నేను ప్రత్యేకించి యోగ్యురాలు అనే మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, రేపు ఈ సంఘం అనే కన్యక ప్రభువుకు ప్రదానం చేయబోతా ఉంది. ఈ సంఘం అనే కన్యక ప్రభువుకు ప్రదానం చేయబోతా ఉంది. ప్రభువుకు ప్రదానం చేయబోయేటప్పుడు ఈ కన్యక ఆ ప్రభువుకు కిరీటంగా కనబడబోతా ఉంది. దేవుడి సంఘాన్ని తన కిరీటంగా ఉంచబోతా ఉన్నాడు. ఈ సంఘంలో ఉన్న సభ్యులను, ఈ సంఘంలో ఉన్న కుటుంబీకులను, ఈ సంఘంలో ఉన్న సభ్యులందరినీ కూడా ఆయన తన కిరీటముగా ఉంచబోతున్నాడు.
యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. సోదరుడా, సోదరి, కుటుంబీకులారా, ఈ ఉదయకాలం ఆలోచించండి. యోగ్యురాలుగా ఉన్నావా? యోగ్యురాలు ఎన్నిక చేయబడిన సహోదరి, యోగ్యురాలు శ్రేష్టమైన పరిస్థితిలో ఉన్నది. యోగ్యులు అంటే అయోగ్యమైన వాటి నుంచి విడిచిపెట్టబడినటువంటి వారు, అయోగ్యమైనటువంటి వాటి నుంచి, యోగ్యత లేని బ్రతుకులు యోగ్యతలకు వచ్చిన జీవితం. ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటే దైవ గ్రంథంలో ఒక స్త్రీ మనకి గుర్తొస్తూ ఉంటుంది. ఎవరు చెప్పండి? ఎవరు? ఎస్తేరు. తన జీవితంలో, తన బ్రతుకులో, తన స్థితిగతులలో వాస్తవానికి తను యోగ్యురాలే, కానీ పరిస్థితులను బట్టి దైవభక్తి విషయంలో, దైవ చింతన విషయంలో, దైవత్వం విషయంలో యోగ్యురాలే. లోకంలో ఆమె అయోగ్యురాలు. కానీ తన ప్రజ కోసం, తన జీవితం కోసం, దేవుని బిడ్డల కోసం, దేవుని ప్రేమ కోసం తను కలిగి ఉన్న జీవితం, తను కలిగి ఉన్న యోగ్యత ఎంత శ్రేష్టమైనదో. రాజు మనస్సుకు, రాజు ఆలోచనకు, రాజు ఉద్దేశానికి చాలా ప్లీజింగ్ చేయబడినటువంటి వ్యక్తిగా, దయ పొందినటువంటి స్త్రీగా కనబడింది. అది యోగ్యురాలు అంటే అర్థం. అలాగైతే జ్ఞాపకం చేస్తున్నాను, కుటుంబాలుగా మనం ఉంటే భర్తకి మనము యోగ్యురాలుగా కనబడుతున్నామా? దయ పొందిన వల్ల, భర్త ద్వారా దయ పొందిన వారిగా. అందుకే స్త్రీ గురించి దైవ గ్రంథంలో చాలా ప్రాముఖ్యంగా వ్రాయబడిన సంగతి ఏంటంటే, స్త్రీ తన సత్ప్రవర్తనను బట్టి ఎవరిని రాబట్టవచ్చు అని రాయబడింది? ఎవరిని రాబట్టవచ్చు అని రాయబడింది? తన భర్తను రాబట్టవచ్చు. స్త్రీ సత్ప్రవర్తన తన భర్త యొక్క జీవితానికి మూల పునాది అనేది దైవ గ్రంథంలో చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఈ ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాను, యోగ్యురాలుగా నీ ఉండాలి అంటే నీ ప్రవర్తన చాలా ఇంపార్టెంట్. కుటుంబంగా నీ ప్రవర్తన దేవుడు చూస్తాడు. అలాగనే ఆ కుటుంబం సంఘంలో ఉంటుండగా సంఘ ప్రవర్తనను దేవుడు చూస్తాడు. దేవుడు ఆ సంఘాన్ని యోగ్యురాలుగా తన ఎదుట ఆయన జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, ఆ సంఘము తన ఎదుట ఉదక స్నానము చేయబడిన యోగ్యతలు ఆయన నిలవబెట్టుకున్నాడు. ఉదక స్నానము చేయబడినది తన పవిత్రమైన, పరిశుద్ధమైన, నిష్కలంకమైన ఆ రక్తము చేత అది స్నానము చేయబడిన సంఘం, యోగ్యమైన సంఘం, వెలకట్టి కాచబడిన రక్తం. దానిలో ఏమాత్రము అపవిత్రత లేదు, దానిలో ఏమాత్రము అపరిశుద్ధత లేదు. పవిత్రమైన సంఘముగా ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకోవటానికి తన చేయవలసిన కార్యమంతా చేశాడు. ఆ కార్యమే విమోచన కార్యం. ఆ విమోచనలో యోగ్యత నీకు నాకు అనుగ్రహించాడు ఆ దేవుడు. అలాగైతే దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేస్తున్నాను, మనము యోగ్యులుగా ఉండాలి అంటే వట్టి మాటలు పక్కన పెట్టాలి. రెండోది, యోగ్యురాలుగా మనం ఉండాలంటే మనకున్నటువంటి అయోగ్యతను పక్కన పెట్టాలి అనే మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను. రండి, రోమిలకు రాసిన పత్రికలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 16వ అధ్యాయం 10వ వచనం. 16వ అధ్యాయం 10వ వచనం. ఒక వ్యక్తి గురించి ఇక్కడ వ్రాయబడుతుంది. క్రీస్తునందు యోగ్యుడైన అపెల్లోకును వందనములు, అరిస్టోబును ఇంటి వారికి వందనములు, నా బంధువుడగు హెరోదియోనుకుని వందనములు అన్నాడు. అపోస్తలుడైన పౌలు ఈ రోమా పట్టణంలో, రోమా పరిస్థితుల్లో ఉన్నటువంటి, కెంక్రేలో ఉన్నటువంటి సంఘ పరిచారకులందరినీ ఆయన జ్ఞాపకం చేస్తూ ఒక కుటుంబాన్ని, ఒక ఇంటి వారిని, ఒక పరిస్థితిని ఆయన ప్రత్యేకించి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన పలికిన మాట ఏంటంటే, ఆయన జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే,
వారట క్రీస్తునందు యోగ్యులు అన్నాడు. క్రీస్తు అనే జీవితం వారిలో లేకపోతే వారు యోగ్యులు కాదు. క్రీస్తునందు యోగ్యులు, వారిలో క్రీస్తు ఉన్నాడు, వారి జీవితంలో క్రీస్తు ఉన్నాడు, వారి యందు క్రీస్తు ఉన్నాడు, వారి నడవడికలో క్రీస్తు ఉన్నాడు, వారి మాటలలో క్రీస్తు ఉన్నాడు. పేరుకి వారి పేరులే కానీ, పేరుకి వారి జీవితంలే కానీ, పేరుకి వారి నడవడికలే కానీ, పేరుకి వారి పేరే కానీ వారు క్రీస్తును ధరించుకున్నవారు, వారు క్రీస్తును కలిగారు. అందుకే వ్రాయబడిన మాట, వారు క్రీస్తునందు యోగ్యులు. అలాగైతే ఒక మాట ఎలాగో జ్ఞాపకం చేసుకుందాం. మరి నీకు నాకున్న యోగ్యత ఏంటి? మనకున్న యోగ్యత ఏంటి? మనం అసలు యోగ్యులమే కాదు కదా. దైవ గ్రంథంలో చాలా సార్లు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఏమనంటే ఒకే ఒక వ్యక్తి దైవ గ్రంథంలో ఉన్నటువంటి వ్యక్తి యోగ్యుడు. యోగ్యుడవో 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 యేసు ప్రభు నీవే యోగ్యుడవో. ఆయన యోగ్యుడు. ఆయన తప్ప యోగ్యుడు ఎవరు లేరు. ఆయన తప్ప వేరే యోగ్యుడు లేడు. ప్రతి విషయంలో యోగ్యుడు. అలాగైతే ఈ ఉదయకాలం మొహమాటం లేకుండా ఒక మాటను ఎలాగో జ్ఞాపకం చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఆయన యోగ్యత నీ యోగ్యత, ఆయన యోగ్యత నీ యోగ్యత. ఆయన పరిశుద్ధుడు, నువ్వు అపరిశుద్ధుడవు. ఆయన పవిత్రుడు, నువ్వు అపవిత్రుడవు. ఆయన అబద్ధము నేరనేవాడు, నీవు నేను అబద్ధములాడేవాడం. ఆయన ఎన్నిక కలిగినటువంటి వ్యక్తి, 10,000 మంది పురుషులలో గుర్తింపతగిన వ్యక్తి. నువ్వు 10 మందిలో ఉన్న నీ జీవితం, నీ బ్రతుకు అందరికీ తెలుసు. అది మనకున్నటువంటి జీవితం, అది మనకున్నటువంటి బ్రతుకు, అది మనకున్నటువంటి విశేషత. ఆ కుటుంబం గురించి పౌలు అంటాడు, అతడు ప్రభువునందు యోగ్యుడు, అతడు ప్రభువునందు యోగ్యుడు. సాక్ష్యం ఉందా మనకి? ఒక్క మాట సరిగా మనం పలకలేం. 2 మాటలు చెప్తే 3 మాటలకు అర్థాలు వచ్చే జీవితాలు మనవి. ఒక్క మాట స్పష్టంగా పలికితే అది ఎవరికి అర్థమైద్దిలని చెప్పే బ్రతుకులు మనవి. కానీ దైవ గ్రంథం అంటుంది, ఆ వట్టి మాటలు ఆపివేయిస్తేనే నువ్వు యోగ్యుడు అవుతావు అని జ్ఞాపకం చేస్తుంది. అలాగైతే ఒక మాట ఎలాగో జ్ఞాపకం చేస్తాను. ఈ ఉదయకాలం యోగ్యమైన ప్రవర్తనలు కలిగి ఉండవలసినటువంటి విశేషతలు 1, 2 చెప్పి నేను ముందుకు వెళ్తాను. రండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచన భాగాన్ని చదువుకుందాం. ద బుక్ ఆఫ్ కొలసియన్స్ చాప్టర్ 2 verse 15. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. కనపరచెను. 13, 15 వచనాలు కలిసి ఉన్నాయి. మరియు అపరాధము వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా. అది మన యోగ్యత. ఏంటి మన యోగ్యత? ఏంటి మన యోగ్యత? మృతులమై ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు అంటే ఆయన
ఆ మృతమైన జీవితాన్ని మనకు విరోధంగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టాడు. ఆ పత్రమే పాప పరిహారార్థ పత్రం. ఏంటి ఆ పాప పరిహారార్థ పత్రం అంటే అది ఆయనే, ఆ పత్రము ఆయనే, ఆ పేపర్, ఆ పత్రము ఆయనే. ఆయనే ఆ సిలువకు కొట్టబడ్డాడు, ఆయనే ఆ సిలువకు అప్పగించుకున్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో జ్ఞాపకం చేయబడిన మాట, అతన్ని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమా. పత్రముగా చేయబడిన వ్యక్తి సిలువకు తను తానుగా అప్పగించుకొని ఆయనే దాని మీద ఉన్న చేవ్రాతనంతా తుడిపివేసి మనకు అడ్డంగా నుండా దాన్ని ఎత్తివేశాడు. మన అపరాధములకు వచ్చిన శిక్ష యావత్తును ఆయన తీసివేశాడు. కాబట్టి ఇప్పుడు మనకేం కావాలి? ప్రవర్తనలో యోగ్యత కావాలి. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచన భాగం చదువుకుందాం. ఇర్మీయా గ్రంథం అలా చేశాడు కాబట్టి ఇప్పుడు మనకి ఏం కావాలి? యోగ్యత రావాలి అంటే 17:10 ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయములను పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను అన్నాడు. మన పట్ల జరగవలసిన కార్యమంతా చేసివేసినటువంటి వ్యక్తి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను ఏం పరిశీలిస్తాడట? హృదయాల్ని పరిశీలిస్తాడు, మన అంతరింద్రియాలను పరిశీలిస్తాడు. రండి 12వ వచనం చదువుకుందాం, లేక 13వ వచనం చదువుకుందాం. ఇశ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించిన వారందరూ సిగ్గునందురు. నా ఎడల ద్రోహం చేసిన వారు యెహోవా అను జీవజలపు ఓటను విసర్జించినారు గనుక వారి యొక్క మీదట పేరు వ్రాయబడిన వారిగా ఉన్నారు. ఆ బ్రతుకులో ఉండవలసినటువంటి జీవితం, ఆ బ్రతుకులో ఉండవలసిన స్థితి, జీవజలపు ఓటను విసర్జించిన బ్రతుకు. కానీ ఆ ప్రియా ప్రభు ఆ హృదయాలను, ఆ జీవితాలను, ఆ స్థితిగతులను, ఆ నడవడికను, ఆ మార్గాన్ని ఆయనే అయ్యాడు. అందుకే యోహాను సువార్తలో జ్ఞాపకం చేయబడింది. ఆయన ఏమన్నాడంటే, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప అన్నాడు. హీఈస్ ఓన్లీ వన్ వే. ఆయన తప్ప ఆయన ద్వారా తప్ప యోగ్యత లేదు. అలాగైతే ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను, మన ప్రవర్తనను మనము ఆయన దగ్గర యోగ్యకరంగా చేసుకోవాలి, యోగ్యకరంగా ఉంచాలి, యోగ్యులుగా ఉంచాలి అనే మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదట ప్రవర్తన చాలా ఇంపార్టెంట్. సరైన ప్రవర్తన లేకపోతే మనము యోగ్యులము కాలేరము అనే మాట ఉంది. రెండవ మాట చదువుకుందాం చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచన భాగాన్ని చదువుతున్నాను. ఆఖరి వచనాలు లేక పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచన భాగం చదువుతున్నా. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశము రగులుకొని లయమైపోయినట్టు, పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోయినట్టు, దేవుని పునాది రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు, ఇక్కడ చదువుకున్నాం, మీరు ఎలాగుండాలంట? పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను అన్నాడు. ఎప్పటి వరకు? ఆయన రాకడ వరకు. ఈ లోకాన్ని ముగించేంత మటుకు ఏదో ఒక్కరోజు ఉంటే, ఏదో ఒక్క క్షణం ఉంటే, ఏదో ఒక్క ఆదివారం ఉంటే, ఏదో ఒక ఉపవాస రోజు ఉంటే, ఏదో ఒక్క రోజు ఉంటే సరిపోదు. దిస్ ఈజ్ ద ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనేటువంటి ఆ పరిస్థితులు మనము జ్ఞాపకం చేసుకుంటాం. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ
భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అంటే ఇంకా ఉండవలసిన జీవితంలో, ఇంకా నడవలసిన జీవితంలో, ఇంకా పరిగెత్తవలసిన జీవితంలో, ఇంకా పని చేయవలసిన జీవితంలో, ఇంకా బ్రతకగలిసిన జీవితంలో ఆ జాగ్రత్త కలిగి ఉంటేనే మనము యోగ్యులుగా ఉంటాం అనే మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను. దైవగ్రంథం చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా నీకు నాకు బోధిస్తూ ఉంది. మూడో మాట జ్ఞాపకం చేస్తాను రండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 18వ వచన భాగాన్ని చదువుకుందాం. 28:18. యథార్థముగా ప్రవర్తించువాడు రక్షించబడును. యోగ్యమైన జీవితం జీవించాలంటే ప్రవర్తన ముఖ్యం. ఆ ప్రవర్తనలో ఈ ఉదయకాలం 3 విశేషమైన పరిస్థితులు చూసాం. ప్రవర్తన బట్టి మనము ఫలము పొందుతాం. ఆ ప్రవర్తన బట్టి ఫలము పొందాలంటే మనము మొట్టమొదటిగా ఉండవలసింది పరిశుద్ధత, రెండవగా ఉండవలసింది ఏంటిది? యథార్థత లేక జ్ఞానముతో బ్రతకాలి అనే మాటలు మనము దైవ గ్రంథంలో చదువుకోగలం. 28:18 మరలా చదువుకుందాం చూడండి. యథార్థంగా ప్రవర్తించువాడు రక్షించబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును అన్నాడు. 25కు రండి. 25. పేరాశ గలవాడు కలహము రేపును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. 26 చదువుకుందాం చూడండి. తన మనస్సును నమ్ముకొనివాడు బుద్ధిహీనుడు, జ్ఞానంగా ప్రవర్తించువాడు తప్పించుకొనును. ఒక మాట ఎలాగో చెప్దాం. ఈ చదువుకున్నటువంటి సామెతల గ్రంథంలో విశేషమైన మాటలు ఉన్నాయిలే. ప్రవర్తన యథార్థత అది యోగ్యునిగా చేస్తుంది. యథార్థం లేని ప్రవర్తన మూర్ఖం. అది మూర్ఖం ఏం చేస్తుందంటే హఠాత్తు మరణాన్ని కొని తెస్తుంది. యథార్థత లేని జీవితం, యోగ్యత లేని జీవితం రక్షించబడుతుంది. యోగ్యత కలిగిన జీవితం రక్షించబడుతుంది. యోగ్యత లేని జీవితం హఠాన్ మరణానికి దారి తీస్తుంది అని దైవగ్రంథంలో జ్ఞాపకం చేస్తున్నాం. నమ్మకమైన జీవితం, యోగ్యమైన జీవితం, నమ్మకమైన జీవితం కలిగి ఉంటే, యెహోవా యందు నమ్మిక ఉంచితే వారు వర్ధిల్లుతారు. దే ఆర్ బ్లెస్సింగ్, దే ఆర్ బ్లెస్డ్. కాబట్టి దేవుని పట్ల నమ్మకంతో ఉంటే వర్ధిల్లుతాం. ఆ నమ్మకమే యోగ్యత అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాను. చాలాసార్లు నమ్మకం ఉండదు. మనం నమ్ముకుంటాం. నా నమ్మకమే నేనే అనుకుంటాం. అయితే ఏం చెప్తుంది? వాడు బుద్ధిహీనుడు అనే మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. అందుకే జ్ఞానంగా ప్రవర్తించేవాడు తప్పించుకొనును. ఏంటి జ్ఞానం? ఎలాగూ జ్ఞానంగా ప్రవర్తించగలం? దైవగ్రంథం సెలవిస్తూ ఉంది. ఆ జ్ఞానము మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆ జ్ఞానము మన దేవుడే మనకు జ్ఞానమై ఉన్నాడు. నేనే జ్ఞానమును అని చెప్పాడు. సో మనము దేవుని ధరించుకొని దేవుని యొద్ద ఉంటే మనము జ్ఞానముగా ఉంటాం. మన ప్రవర్తన అన్ని విషయాలలో యోగ్యకరంగా, ఉపయోగకరంగా, అది పవిత్రంగా, పరిశుద్ధంగా ఉంటుంది అనే మాటలు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా జ్ఞాపకం చేశాను, యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండాలి. కలిగి ఉంటే వచ్చే ప్రయోజనాలు. యోగ్యమైన ప్రవర్తన పరిశుద్ధమైనది, జ్ఞానము కలిగినది, యథార్థమైనది. అది మనల్ని యోగ్యులుగా చేస్తుంది అనే మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను. రెండవది, యోగ్యమైన వాటి గురించి ఆలోచించాలి ఎప్పుడు కూడా. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనంలో రాయబడింది. 19వ అధ్యాయం 21వ వచనంలో రాయబడింది, యోగ్యత గురించి మనం ఎప్పుడు ఆలోచించాలి అంటే, ఎప్పుడు ఆలోచిస్తామంటే
మనం ఇంకా హోప్లెస్ పరిస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే దేవుడిని జ్ఞాపకం చేసుకుంటాం. అసలు మనిషి బ్రతుకు, మనిషి ఆలోచన ఎలాంటిదంట? నరుని హృదయంలో ఆలోచన అనేకములుగా పుడతాయంట. ఒక్క ఆలోచన స్టాండర్డ్గా ఉండదు, ఒక్క ఉద్దేశం స్టాండర్డ్గా ఉండదు. మాటలు మారిపోతాయి, పనులు మారిపోతాయి, పద్ధతులు మారిపోతాయి, భాష మారిపోతుంది, వ్యవహార శైలి మారిపోద్ది, నడవడిక మారిపోతాయి. ఆలోచన జీవితం ఎలాగో మారుతూ ఉందో మనిషి జీవితం కూడా అలాగో మారిపోతూ ఉంది. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుడట ఆయన ఆలోచనలు ఎప్పుడూ మార్చుకోడంట. అది స్థిరం, అది స్థిరం, అది ఎప్పుడు కూడా మార్చబడలేనటువంటిది. అందుకే ఆయన గురించి వ్రాయబడుతున్నటువంటి సంగతి ఏంటంటే ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు. ఆయన ఎప్పుడు భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉండదగినటువంటి దేవుడు. ఆయన ఆల్ఫా ఒమేగా అయి ఉన్న దేవుడు, ఆది అంతమై ఉన్న దేవుడు. ఆయన మాటలు నిరర్థకము కానే కారవు. అపోస్తల కార్యాల్లో ఒక సంగతి నేను మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. రండి, అపోస్తలు వారు ఎలా ఆలోచన చేస్తున్నారు? 25వ అధ్యాయం అపోస్తల కార్యాల గ్రంథం. ఒక చిన్న సంగతిని నేను జ్ఞాపకం చేస్తాను. మనము ఎప్పుడు కూడా యోగ్యమైన వాటి గురించి ఆలోచించాలి. 25వ అధ్యాయం 12వ వచన భాగాన్ని చదువుకుందాం. 25వ అధ్యాయం 12వ వచన భాగం నుండి చదువుకుందాం. అప్పుడు పేస్తు తన సభవారితో ఆలోచన చేసిన తర్వాత కైసరు ఎదుట చెప్పుకుందు వంటివే కైసరు వద్దకే పోవదని అని ఉత్తరమిచ్చాను. కొన్ని దినములైన తర్వాత రాజైన అగ్రిప్పయు బెర్నకేయు పేస్తు దర్శనము చేసుకున్నటకు కైసరునకు వచ్చిరి. వారు అక్కడ అనేక దినములుండగా పేస్తు పౌలు సంగతి రాజుకు తెలియజెప్పాను. ఏమనగా, ఫిలిక్స్ విడిచిపెట్టిపోయిన ఒక ఖైదీ ఉన్నాడు. నేను యెరూషలేములో ఉన్నప్పుడు ప్రధాన యాజకులను, యూదులను, పెద్దలను అతని మీదకు తెచ్చిన ఫిర్యాదు తెలిసి అతనికి శిక్ష విధింపవాలని వేడుకొనిరి. అందుకు నేను, నేరము మోపబడిన వాడు నేరము మోపిన వానికి ముఖాముఖిగా వచ్చి తన మీద మోపబడిన నేరమును గురించి సమాధానము చెప్పుటకు అవకాశం ఇయ్యక మునుపు ఏ మనుషునినైనను అప్పగించుట రోమీయుల ఆచారము కాదని ఉత్తరమిచ్చితిని. కాబట్టి వారిక్కడికి కూడి వచ్చినప్పుడు నేను ఆలస్యమేమీ చేయక మరునాడు న్యాయపీఠం మీద కూర్చోండి ఆ మనుషుని తీసుకొని రమ్మని ఆజ్ఞాపించితిని. నేరము మోపిన వారు నిలిచినప్పుడు నేను అనుకొనిన నేరములలో ఒకటైనను అతని మీద మోపిన వారు కారు. అయితే తమ మతమును గూర్చి చనిపోయిన యేసు అను ఒకని గూర్చి ఇతనితో వారికి కొన్ని వివాదములు ఉన్నట్టు కనబడెను. ఆ యేసు బ్రతికి ఉన్నాడని పౌలు చెప్పాను. చిన్న సంగతే యోగ్యమైన వాటి గురించి ఎలాగో ఆయన పేస్తూ ఆలోచన చేశాడు. వాస్తవానికి పౌలు అక్కడ చెరసాల్లో వేయబడ్డాడు, అక్కడ బంధించబడ్డాడు, కేవలం ఒక చిన్న వివాదాస్పదాన్ని బట్టి. అయితే ఇప్పుడు అతని గురించి యోగ్యముగా ఆలోచన చేస్తున్నటువంటి ఆ సభలో, ఆ పరిస్థితుల్లో, ఆ సమావేశంలో, ఆ పెద్దలందరి మధ్య ఆ పేస్తూ ఆలోచన చేస్తున్నాడు. ఏమనంటే, వాస్తవానికి నేరము మోపబడవలసిన విషయం ఏమీ లేదు, కానీ అందరూ నేరము మోపారు. ఇప్పుడు రాజుతో అంటున్నాడు, రాజా అతని మీద నేరం ఏమీ లేదు, నాకు కనబడట్లే. చిన్న వివాదం. ఆ యేసు ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు, ఆయన గురించే ఆయన మాట్లాడాడు. చిన్న చిన్న యోగ్యతల గురించి ఆలోచన చేస్తే యోగ్యమైన కార్యాలు జరుగుతాయి, సమస్యలు విడిపోతాయి, పరిస్థితులు విడిపోతాయి, బంధాలు విడిపోతాయి, బంధకాలు విడిపోతాయి. చాలాసార్లు క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా యోగ్యత గురించి కనీసం ఆలోచించే వారిగా ఉండాలి. మన ఆలోచన చాలా పరిస్థితుల్లో యోగ్యత ఉందా లేదా, ఆ ప్రాధాన్యత ఉందా లేదా, ఆ పరిపక్వత ఉందా లేదా, ఆ పరిస్థితి ఉందా లేదా, ఆ పరిస్థితే ఆలోచన చేస్తే దాన్ని బట్టి మనము జ్ఞాపకం చేసుకోబడతాం. లోకంలో ఉందలే 100 అబద్ధాలాడైనా ఏదైనా చేయొచ్చులే, కానీ ఒక్క మంచి మాట చెప్పి ఒక వ్యక్తిని రాబట్టాలంటే ఎంత కష్టం.
చెప్పండి, ఎంత కష్టం. కాబట్టి యోగ్యత గురించి నీవు నేను ఆలోచన చేసేవారిగా కనబడాలి, యోగ్యముగా నడుచుకోవాలి. అందుకే త్వరగా కొన్ని మాటలు నేను చెప్తాను, తీనక్కర్లేదులే. కానీ దేవుని చిత్తమైతే మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనము యోగ్యులుగా ఉండాలి అంటే మనము యోగ్య ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలని చెప్పాను. రెండవదిగా యోగ్యముగా ఆలోచించే వారిగా ఉంటేనే మనము యోగ్యతలోకి వస్తాం. మూడవ మాట నాకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఇలాగ రాయబడుతుంది, యోగ్యముగా నడుచుకునే వారిగా. మన నడతలో యోగ్యత ఉండాలి, మన నడతలో యోగ్యత ఉండాలి. అందుకే సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే, యుక్తముగా నడుచుకోవాలి. యుక్తముగా నడుచుకునేటువంటి జీవితం, యుక్తముగా నడుచుకునే పరిస్థితులు మనకు ఉండాలి. యుక్తి మార్గం మేలు, యుక్తముగా జీవించాలి. మన నడుచుకునే లేక మనం ఎంచుకునే మార్గం అది యుక్తమైనదిగా ఉండాలి. రెండవదిగా జ్ఞానంగా నడుచుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో జ్ఞాపకం చేయబడిన మాట ఏంటంటే 5వ అధ్యాయం 16వ వచనంలో రాయబడుతోంది, జ్ఞానముగా నడుచుకోవాలి. జ్ఞానంగా నడుచుకుంటే మనము యోగ్యులుగా ఉంటాం. జ్ఞానంగా నడుచుకోకపోతే అయోగ్యులు అంటారు, అజ్ఞాని అంటారు. జ్ఞానముగా నడుచుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:16లో జ్ఞాపకం చేయబడిన మాట. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15లో రాయబడిన మాట ఏంటంటే, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15లో మేలైనది చేయనిరిగి నడుచుకోవాలట. ఆ మాట ఒకసారి తీద్దాం చూడండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, అప్పుడు మనము యోగ్యులంగా ఉంటాం అనే మాటను ఆడ మనం చూస్తాం. 5:15 చదువుతున్నాను. ఎవడను కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూసుకున్నది, మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకున్నది, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడి అన్నాడు. నడుచుకునుడి అని 3 వేసి పుట్టినట్లో రాశాడు. మేలైన దానిని వెంటాడుడి. యోగ్యంగా ఉండాలి అంటే మేలైనది చేయాలి, యోగ్యంగా ఉండాలంటే మేలైన విధానంగా నడుచుకోవాలి అంటూ ఆయన ఇచ్చిన చిన్న ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే 16వ వచనంలో, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకున్నది, మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని ఎంచండి. మేలైన దానిని ఎంచేవారిగా ఉండాలి. మేలైనది ఎంచకపోతే, నేను జ్ఞాపకం చేస్తాను, మేలైన పరిస్థితులు ఎంచకపోతే, మేలైన జీవితాన్ని ఎంచకపోతే, మేలైన మార్గాన్ని ఎంచకపోతే, మేలైన మనస్సు మనకు లేకపోతే, మనము ఎంచకపోతే, మన మనసును కూడా మనం ఇది మేలు అని మనం ఎంచకపోతే అది కీడుకు దారి తీస్తుంది. ఆ కీడు మన జీవితాలను పట్టి పీడిస్తుంది అనే మాట దైవగ్రంథంలో చాలా స్పష్టంగా, చాలా క్లుప్తంగా, చాలా విశేషంగా మనకు కనబడతా ఉన్నాయి ప్రియులారా. ఆఖరిగా 1-2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఈ ఉదయకాలంలో విశేషమైనగా జ్ఞాపకం చేయవలసిన మాట ఏంటంటే, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 11వ వచన భాగాన్ని ఒక మాట చదువుకుందాం. ప్రభు మెచ్చుకునేటట్లు మనం బ్రతకాలి, మనం నడవాలి. ఆయన అన్నాడు, 14:11 రోమీయులకు రాసిన పత్రిక చదువుతున్నాను, నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతివాడును చదువుకుందాం. చూడండి, తను గూర్చి దేవునికి లెక్క అప్పగించవలెను. మనుషులను చూసి మనం యోగ్యులమని ఎంచుకోవాల్సిన అక్కరలేదు. మనుషులను చూసి మన యోగ్యతను పెంచుకోవాల్సిన అక్కరలేదు. మనుషులను చూసి మన యోగ్యతను ప్రజెంట్ చేయవలసినటువంటి అక్కరలేదు. దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశం, దేవుని జ్ఞాపకం చేసేటువంటి విశేషమైన మాట ఏంటంటే, ప్రభువు చెప్పుచున్నాడు. ఆ మాట పట్టుకుందాం. అక్కడ 11:12లో రాయబడిన మాట,
నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించునని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతివాడును మనలో మన సంఘంలో ప్రతివారును, మన కుటుంబాలలో ప్రతివారును, మన ఇంటిలో ప్రతివారును తన గురించి దేవునికి లెక్క అప్పగించవలెను. ఏ విషయాల్లో లెక్క అప్పగించాలి? మన భక్తి విషయాల్లో మనం లెక్క అప్పగించాలి. మన భక్తి మనలను నొచ్చుకునేదిగా చేయకూడదు. మన భక్తి మనలను యోగ్యులుగా చేయాలి. దాని విషయంలో నీవు లెక్క అప్పగించాలి. మన మాటలు మనల్ని నొచ్చుకునేవిగా చేయకూడదు. మన మాటలు మన ఎదుటి వారిని నొచ్చుకునేవిగా చేయకూడదు. మన మాటలు మనల్ని యోగ్యులుగా చేసేవిగా ఉండాలి. దానిలో మనం లెక్క అప్పగించాలి. మూడవదిగా జ్ఞాపకం చేస్తున్నాను, మన మార్గాలు మనలను నాశనం చేసేవిగా ఉండకూడదు. మనం ఎంచుకునే మార్గాలు మనలను ఇబ్బంది పాలు చేసేవిగా ఉండకూడదు. మన మార్గాలు మనలను దేవునికి నచ్చేవిగా చేసేవిగా కనపడాలి. రోమీయులకు రాసిన పత్రిక అదే మనం జ్ఞాపకం చేసుకున్నాం. నాలుగవదిగా జ్ఞాపకం చేస్తున్నాను, వీటన్నిటి విషయాల్లో మనము దృష్టి ఉంచి ప్రభువుకు యోగ్యులముగా మనం అప్పగించుకునే వారిగా కనబడాలి. అందుకే ఒకప్పుడు అయోగ్యులం, దేవుని కృప ద్వారా, దేవుని రక్తము ద్వారా, దేవుని విమోచన ద్వారా, దేవుని కార్యము ద్వారా మనము యోగ్యులుగా చేయబడ్డాం. ఈ యోగ్యతను పోగొట్టుకోకూడదు. ఈ యోగ్యత గురించి ఎప్పుడూ ఆలోచించాలి. ఈ యోగ్యత గురించి ఎప్పుడూ మన బ్రతుకులు, మన జీవితాలు కట్టుబడి ఉండాలి. అందుకే ఆయన గురించి జ్ఞాపకం చేయబడిన మాట, ఒక మాటను నేను దేవగ్రంథంలోనే, దేవుని మాటలోనే, ఆ పాటలో నాకు గుర్తొస్తూ ఉంది. చిన్న చరణమే పాడి నేను ముగిస్తాను. గొర్రె పిల్లవైయాగమైతివి, సిలువయందే పాపమైతిని. గొర్రె పిల్లవైయాగమైతిని, సిలువయందే పాపమైతిని. శిరమును వంచి కరములు జోడించి, శిరమును వంచి కరములు జోడించి సేవించెదనిను యేసు ప్రభో, సేవించెదనిను యేసు ప్రభో. యోగ్యుడవో యేసు ప్రభు, నీవే యోగ్యుడవో యేసు ప్రభు, నీవే యోగ్యుడవో. తల ఉంచండి, మాట ప్రార్థన చేద్దాం. తల ఉంచండి, ఒక్క మాట ప్రార్థన చేద్దాం. మనందరికీ యోగ్యుడు ఆయన, మరణము గెలిచిన యోధుడు ఆయన, గొర్రెపిల్ల యాగమైన వ్యక్తి ఆయన, రక్తాన్ని చిందించిన యోగ్యుడు ఆయన, రక్తధారల్లో నిన్ను నన్ను కడిగి పవిత్రపరిచిన యోగ్యుడు ఆయన. నీ పట్ల నా పట్ల తన అపారమైన ప్రేమ చూయించి అయోగ్యుడినైనా నిన్ను నన్ను యోగ్యుడిగా చేసిన వ్యక్తి ఆయన. స్నేహితుడవై మనల్ని కోరాడు, గొర్రెపిల్లయ్యి యాగమయ్యాడు. అంత మాత్రమే కాదు, నిన్ను నన్ను యోగ్యులుగా చేశాడు.
ఉందా యోగ్యత? ఎంతకాలం మంది నీ యోగ్యతను పోగొట్టుకొని, దేవుడిచ్చిన యోగ్యతను పోగొట్టుకొని, భక్తి విషయంలో, నడవడిక విషయంలో, ఆలోచన విషయంలో, ప్రవర్తన విషయంలో నువ్వు యోగ్యుడిగా ఉన్నావా? యోగ్యురాలుగా ఉన్నావా? నీ భర్తకు నీవు కిరీటంగా ఉన్నావా? సంఘము ప్రభువుకు కిరీటంగా కనబడుతుందా? కిరీటము పోగొట్టుకున్న, కిరీటము అందించలేని స్త్రీగా, భార్యగా, కుటుంబీకురాలిగా, దేవుని సంఘస్థురాలిగా నీవు ఉంటే ప్రభు దగ్గర జ్ఞాపకం చేసుకో. ప్రభు దయ పొందే దానివిగా నీవుంటే ఎంత మేలో, మనముంటే ఎంత మేలో, యోగ్యులుగా మనముంటే ప్రభు మనకు పట్ల దయ చూపుతాడు. నయమి గురించి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఆమె పట్ల దయ చూపించినటువంటి రూతు గురించి జ్ఞాపకం చేసుకుంటాం. యోగ్యురాలుగా ఆమె జ్ఞాపకం చేయబడింది. ఎన్ని పర్యాలు చదువుకుంటున్నామో, ఎన్ని పర్యాలు ధ్యానం చేస్తున్నామో, కానీ ఆ యోగ్యతను పోగొట్టుకుంటూ మనం ఇంకా ఉంటే జాగ్రత్త. చాలా క్లిష్టమైన దినాల్లో ఉన్నాం. యోగ్యత లేని దినాల్లో ఉన్నాం. యోగ్యత పొందలేని దినాల్లో ఉన్నాం. యోగ్యత పొందటానికి నువ్వు సరైన మార్గం ఎంచుకోకపోతే ప్రభువు నిన్ను జ్ఞాపకం చేసుకోడు. గుర్తుపెట్టుకో. ప్రభువుకి చెప్పు, ప్రభువా, ఇప్పటి వరకు నేను అయోగ్యంగా నా భక్తి విషయంలో, నా ప్రవర్తన విషయంలో, నా మాటల విషయాల్లో, నా నడవడిక విషయాల్లో, నా వ్యక్తిత్వం విషయాల్లో, నా ఆలోచన విషయాల్లో నేను అయోగ్యంగా ప్రవర్తించాను. తప్పిపోయిన కుమారుడు అంటున్నాడు, అయ్యో, నేను నీ కుమారుడిని అనిపించుకోవటానికి యోగ్యత లేదు నాకు అన్నాడు. ఒకవేళ ఈ సమయంలో కూడా నువ్వు ఆ మాట అంటే దేవుడు నిన్ను హక్కున చేర్చుకుంటాడు. కుమారుడిగా యోగ్యత లేదు అన్నాడు. నువ్వు కూడా ఆ పశ్చాత్తాపం, మనము కూడా ఆ పశ్చాత్తాపం పడితే దేవుడు హక్కున చేర్చుకుంటాడు. తప్పిపోయిన కుమారుడిని దూరం నుండి పిలిచి చూచి తండ్రి పరిగెత్తుకుంటా, ఆ పశ్చాత్తాపానికి తండ్రి కరిగిపోతాడు. పరిగెత్తుకుంటా వచ్చి తలవాల్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ప్రేమించి దారిద్ర్యతలో నుండి ధనవంతుడిగా చేశాడు. ప్రశస్తమైన వస్త్రాలు, చెప్పులు తొడిగించాడు, చేతికి ఉంగరం పెట్టించాడు. ఒక గొప్ప యోగ్యుడిగా ఆ దేవుడు, ఆ తండ్రి ఆ కుమారుని తీర్చిదిద్దాడు. ఈ ఉదయకాలం నిన్ను కూడా దేవుడు అలాగ చేయాలని ఆశపడుతున్నాడు. మాటలో తప్పిపోయావా? ప్రవర్తనలో తప్పిపోయావా? నడవడికల్లో తప్పిపోయావా? ఆలోచనలో తప్పిపోయావా? పరిశుద్ధతలో తప్పిపోయావా? యథార్థంలో తప్పిపోయావా? ఒక్కసారి ప్రభు దగ్గర, ఎస్ ప్రభా, క్షమించు, క్షమించు, క్షమించు. నేను యోగ్యురాలిగా, నేను యోగ్యుడిగా, యోగ్యమైన దేవుణ్ణి ఎరిగి యోగ్యుడైన వ్యక్తికి నేను యోగ్యుడైన కుమారుడిగా, కుమార్తెగా ఉండటానికి ఇష్టపడుతున్నానని జ్ఞాపకం చేసుకో. పరిశుద్ధైన తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నిజంగా నీ యోగ్యత, నీ భాగ్యం ఏ విధంగా ప్రభా మేము బేరీజు వేసుకోగలం? మేము దేనికి పనికిరాని నిష్ప్రయోజకులం, నిందకు ఆస్పదానికి తగినటువంటి వారం. కానీ మా బ్రతుకుల్లో ఆ యోగ్యత, మా బ్రతుకుల్లో ఆ జీవితం, మీరు పెట్టిన భిక్ష, మీరు పెట్టిన విశేషత ఊరికే పెట్టలేదు. ఈ యోగ్యత జీవితం ఇవ్వటం కోసమై మీ యవన రక్తాన్ని, మీ ప్రశస్తమైన రక్తాన్ని, మీ విలువైన రక్తాన్ని, మీ పరిశుద్ధ రక్తాన్ని, వెలకట్టలేని రక్తాన్ని నా కోసం నీవే వలికించి, మా కోసం నీవే వలికించి నీ రక్తంలో కడిగి సమస్త దుష్టత్వం నుండి మమ్మల్ని విడుదల విమోచన చేసిన దేవానికి స్తోత్రాలు.
మమ్మల్ని విమోచించి నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో ప్రియబిడ్డలుగా చేశావు. అయితే చాలా విషయాల్లో మేము అయోగ్యులుగా ఉన్నాం, చాలా విషయాల్లో అపవిత్రులుగా, చాలా విషయాల్లో నమ్మకం లేని వారిగా కనబడుతున్నాం. క్షమించమని వేడుకుంటూ నీ దయగలాస్తాలకు అప్పగిస్తున్నాం. ఎంచబడిన వారిగా యోగ్యులుగా ఉండటానికి కృప చూపించమని, మా యోగ్యుడు మీరే, మిమ్మల్ని పోలి మేము నడవటానికి, మిమ్మల్ని పోడి బ్రతకటానికి సహాయం చేయమని, సంఘాన్ని, సంఘంలో ఉన్న కుటుంబాలను నీ దయగలాస్తాలకు అప్పగిస్తూ నీ మాటలు మా హృదయాల్లో ఉంచమని, చెదరగొట్టకుండా సహాయం చేయమని, సాతాను అంధకార శక్తులు లయపరచమని, నీ వచ్చు పర్యంతం వరకు నీ యోగ్యతలో బ్రతకడానికి ఇక నుంచి మీరే కనికరం చూపించమని యేసయ్య శ్రేష్టమైన శక్తిగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.